ఈ రోజు మనం గుజరాత్ లోని శ్రీకృష్ణుడు నడయాడినటువంటి ద్వారకలో ఉన్నాం. మీరు చూడొచ్చు ద్వారక యొక్క దేవాలయాన్ని మీరు చూడొచ్చు. ద్వారకాధీశుని మందిరం, ఆ పైన జెండా రెపరెపలాడుతున్న జెండాని మీరు చూడొచ్చు. ద్వారకా నగరంలో ఈ దేవాలయంలో ప్రత్యేకంగా ఈ పైన ధ్వజం పైన ఉన్న జెండాను సుమారు 5-6 సార్లు మారుస్తారు. ఈ 5-6 సార్లు ఎందుకు మారుస్తారు ఏంటి అని ఇలాంటి విశేషమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఈ ద్వారకా నగరాన్ని మొదటగా శ్రీకృష్ణ భగవానుడు మధుర నుంచి తన యాదవ ప్రజలను రక్షించడం కోసం ఈ ద్వారకా నగరం వచ్చాడని అయితే పురాణాలు చెప్తున్నాయి. మొట్టమొదటిగా విశ్వకర్మ చేత ద్వారకా నగరాన్ని సముద్రంలో ద్వారకా నగరం నిర్మించబడింది. ఆ తర్వాత గాంధారి యొక్క శాపం వల్ల ఆ సముద్రంలో ద్వారకా నగరం మునిగిపోయింది. మునిగిపోయిన తర్వాత దాదాపు ఒక 2500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మునిమనవుడైనటువంటి వజ్రనాభుడు ఈ దేవాలయాన్ని నిర్మించాడట. ఈ దేవాలయాన్ని నిర్మించిన తర్వాత కొన్నాళ్లకు 16వ శతాబ్దంలో కొంతమంది రాజులు ఈ 5 అంతస్తుల దేవాలయాన్ని నిర్మించారని అయితే చెప్తారు. ఈ పైనున్న మీరు ఈ ధ్వజాన్ని, ఈ జెండాను చూసినట్లయితే ఈ జెండాను 6 సార్లు మారుస్తారట. ఉదయం 8 గంటలకు, అలాగే 10:30కు, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 5 గంటలకి, తిరిగి 7:30కి ఈ పైనున్న ధ్వజాన్ని మారుస్తారట. సుమారు ఈ జెండా 52 గజాల పొడవు ఉంటుందట. ఇక్కడ ఉన్న ప్రాంతం వాసులు అంటే గుజరాత్ వాళ్ళు కానీ, లేకపోతే ద్వారకా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మొక్కు తీర్చుకుంటారట. ఆ మొక్కు ఏంటంటే ఆ జెండాని, రంగురంగుల జెండాల్ని స్వామి వారికి ఇస్తారట. ఆ స్వామి ఆ జెండాని ఆ పైకి ఎగరవేస్తారట. ఈ జెండాను మార్చే ఇది కూడా మనం చూద్దాము. ఈ ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు దాదాపుగా 36 సంవత్సరాలు పరిపాలించాడట. ఆ తర్వాత అయితే ఇది సముద్ర ద్వారకా నగరాన్ని ముంచివేసిందని అయితే పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత వజ్రనాభుడు నిర్మించడం, ఆ తర్వాత కొంతమంది రాజులు దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ జరుగుతుందట. ద్వారకాధీశుని మందిరం దగ్గర అయితే ఇక్కడ మనకు కొంతమంది తెలుగు వారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడ నుంచి వచ్చామండి, ఆంధ్ర. ఈ స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. స్వామి దర్శనం అయింది, చాలా బాగా దర్శనం అయింది. కన్నయ్య దర్శనం. ఆ స్వామిని చూస్తే తన్మయంతో అసలు మాట రాలేదు. ఆ స్వామి ఆశీస్సులు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కలగాలని, ఆ స్వామి దయతో అందరూ సంతోషంగా ఉండాలని, అంతా దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని కన్నయ్యను కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. మీకు ఎలా అనిపించింది ద్వారకాని కృష్ణయ్య భక్తుడిని చూడగానే నాకు అంతా అసలుకి చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది. తన వద్ద కూర్చొని మేము విష్ణు పారాయణ చేయడము, తన అలంకరణ ఫస్ట్ సారి మేమే, విష్ణు పారాయణ అయిపోయిన తర్వాత అలంకరణ ఫస్ట్ సారిగా మేమే దర్శించుకున్నాము. అది చాలా ఆనందంగా అనిపించింది. కృష్ణుడి దయ వల్ల అందరూ దేశమంతా చక్కగా చల్లగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. కృష్ణుడి గురించి మీకు ఎంతవరకు తెలుసు? కృష్ణుడు ఈ ద్వారకా నగరంలో ఇక్కడ రాజుగా పరిపాలించాడు. కంసుడిని చంపి కంస వధ చేసి ఆ కంసుడి యొక్క వల్ల ప్రజలందరికీ సంహారం చేసి అందరినీ ద్వారకలో ప్రజలందరినీ చక్కగా పరిపాలించాడు. తను ఉన్నంత వరకు ద్వారకా ప్రజలందరినీ చక్కగా పరిపాలన చేశాడు. ద్వారకాధీశునికి మంగళం. మేము ద్వారకా రావడం నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో తెలియదు, కానీ ద్వారకా కృష్ణుని దర్శనం నాకు బాగా జరిగింది. ఆయన ఆశీస్సులు బాగున్నాయి. ఆయన కండువా నాకు వచ్చింది ప్రసాదంగా. చాలా సంతోషంగా ఉన్నాను. అలంకారానికి క్లోజ్ చేశారు. అక్కడే కూర్చుని మేము విష్ణు సహస్రనామం, శ్రీకృష్ణాష్టకం అన్ని చదివాము. అది అయిపోగానే దర్శనం బాగా జరిగింది మాకు. ఆయన బ్లెస్సింగ్ గా నాకు కండువా వచ్చింది. చాలా సంతోషం. దేశం మొత్తం సుభిక్షంగా ఆయన చల్లని ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటున్నాను. కృష్ణుడి గురించి ఒక 2 మాటలు. కృష్ణుడి గురించి ఏం చెప్తాం, 2 మాటల్లో ఏం చెప్తాం. ఆయన జగత్ పాలకుడు. ఆయన చల్లగా ఉండాలి, మా అందరినీ సంతోషంగా చల్లగా చూడాలి. స్వామి గురు శ్రీకృష్ణం వందే జగత్. నమో భగవతే వాసుదేవాయ. ద్వారకా రావటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము ఈ ద్వారకా సముద్రంలో మునిగిపోతే తన ముని మనవడు ఈ గుడి కట్టించాడని చెప్పి అనుకుంటుంటే విన్నాము. కానీ ఆయన దర్శనంతో మా జన్మ ధన్యమైపోయింది. ఈ దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలి అంటే ఆయన పరిపాలనలో ఎంతో బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. కళ్ళమ్మటి నీళ్లు తిరిగిపోయినాయి ఆయన అలంకారం చూసేసరికి మాకైతే. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సులూరుపేట నుంచి వచ్చామండి. దర్శనం ఇప్పటికి మేము 3 డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఇప్పటికి వచ్చేసి 5 టైమ్స్ వచ్చినాము.
ఇంకా మళ్ళీ మళ్ళీ ఆయన్నే చూడాలనిపిస్తుంది. ఇంకా వస్తూ ఎన్నిసార్లు దొరుకుతుంది అన్నిసార్లు వీలైనంత సార్లు కూడా రావాలి అని అనుకుంటున్నాం. వస్తూనే ఉన్నాం కూడా టైం కుదిరినప్పుడల్లా. ఈ ద్వారకా నగరం గురించి మీకు ఏం తెలుసు, ఒక 2 మాటల్లో చెప్పండి. ఆ ప్రద్యుమ్నుడు మనోడైనటువంటి ఆ అనిరుద్ధుడు ఆయన నిర్మించిన ఈ గుడిని చూడడానికి అని చెప్పి మేము వచ్చాం. కానీ ఈ ప్రదేశం మెయిన్ ఇది కర్మభూమి కాబట్టి ఇది పుణ్యభూమి, మనది కర్మభూమి. అందుకని చెప్పి ఇక్కడ పుట్టిన వాళ్ళకి చాలా అదృష్టవంతులు. ఇంకా ఏదైనా జన్మంటూ ఉంటే ఇక్కడే పుట్టాలని కూడా కోరుకుంటున్నానండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి అండి. జై శ్రీకృష్ణ. నాకు ద్వారకా చూడాలని ఎంతో కోరికగా ఉందండి. అది ఏ జన్మ పుణ్యం చేసుకుంటేనే ఈ ద్వారకలో అడుగు పెట్టడానికి. స్వామివారిని ఇప్పటికి 10 టైమ్స్ దర్శనం చేసుకున్నామండి. 5 టైమ్స్ జెండా కట్టడం చూసాము. అది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ జెండాను పలుమార్లు మారుస్తారు అని అయితే వింటూ ఉన్నాము. ఎన్నిసార్లు మారుస్తారో మీకు తెలుసా? ఎవ్రీ 2 hours కి ఉంటదండి. ఇంకా ఎక్కువగా ఉంటే 1 hour కూడా చేంజ్ చేస్తారు. మేము చూసినప్పుడు మార్నింగ్ 2 hours కి 2 జెండాలు చూసాము. ఆఫ్టర్ ఈవినింగ్ 1 hour కి 2 చూసామండి. చాలా ఎక్సైటింగ్ గా ఉంది మాకు. చూస్తూనే ఉన్నాం అంటే జెండా టైం కరెక్ట్ అయ్యి వచ్చి ఇక్కడ గోమతి నది ఉందండి, సాగర సంగమము. ఇక్కడ చాలా బాగుంది, చూడటానికి అందంగా ఉంది. సముద్రం కూడా అది. మేము ఇక్కడికి రావడం చాలా మా అదృష్టంగా భావిస్తున్నామండి. మేము వెళ్ళిపోదామని నేను వెళ్ళిపోయినా కూడా మళ్ళీ తిరిగి ఇక్కడికి మళ్ళీ సోమనాథ్కి వెళ్ళి మేము అటు నుంచి అటు అహ్మదాబాద్కి వెళ్ళిపోవాల్సింది. కానీ మళ్ళీ శ్రీకృష్ణుడు చూడాలని వచ్చి మళ్ళీ ఇక్కడికే వచ్చామండి ఈ రోజు. మళ్ళీ చూసారు కదా, శ్రీకృష్ణుని చూసిన తర్వాత వాళ్ళు తన్మయత్వంతో భక్తులందరూ కూడా ఎంత తన్మయత్వం చెందుతున్నారనేది ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आपको द्वारका में आने के लिए धन्यवाद। कैसा लगा हमारी द्वारका में? अच्छा लगा। आपको सभी को हमारे से प्रार्थना है कि सभी लोग द्वारका देश में पधारे। हमारा आपके लिए आपको स्वागत करते हैं। हम आइए, आपका स्वागत है। और भी सभी लोग आइए। और हम राजस्थान से द्वारका देश में आ रखे हैं देखने के लिए, तो आप भी आइए। आपको धन्यवाद, शुक्रिया शुक्रिया, सभी को शुक्रिया। दीदी नाम क्या आपका? मधु दीदी, शुक्रिया। मेरा नाम प्रिया देवी वैष्णवी है, ठीक है। मेरी गोद विष्णु है, ठीक है। आपको स्वागत है और भी पधारिए, ठीक है। చూసారు కదా ద్వారకాధీశ్ మందిరాన్ని, అలాగే ద్వారకా నగరాన్ని కూడా. ఇది కేవలం ద్వారకా అంటే ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు, ఇది చరిత్ర కూడా. మన చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత, ప్రాముఖ్యత మన అందరికీ ఉంది. మీకు వీలైతే ద్వారకా నగరాన్ని దర్శించండి. వీడియో జర్నలిస్ట్ సాయితో మధులలిత, ద్వారకా నుంచి.